వస్తుంది అనుకున్నారు, అది ఫెయిల్ అయ్యారు, లాభం లేకుండా. జగ్గారెడ్డి గారు, రాముణ్ణి చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా? మీరు పదే పదే రామజపం చెప్తున్నారు. ఈరోజు కూడా నెహ్రూ పాలన నుంచే రాముడి పాలన ప్రారంభమైంది. ఇప్పుడు కొత్తగా బీజేపీ రాముడిని తీసుకొస్తున్నారు. రాముడిని చూసి కాంగ్రెస్ నాయకత్వం భయపడుతుందా? ఒక మాట చాలా సందర్భాల్లో చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నాను. శ్రీరాముని భగవాన్ గురించి, దేవుని గురించి 100 ఏళ్ల క్రితమే మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, రఘుపతి రాఘవ రాజారాం అని దేశ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు. అది బీజేపీ నాయకులు మొన్న 30 ఏళ్ళ కింద పుట్టిరు. వీళ్ళు ఈ 30 ఏళ్ళ పంచాయతీ ఇదంతా అందరూ తెలిసిన విషయమే. రాజకీయాలు వాళ్ళకి బతకాలి, వాళ్ళకు దారి లేదు, షార్ట్కట్లో లీడర్లు కావాలి, రథయాత్రలు కావాలి. రాముడు అంటే కనెక్ట్ అవుతారు జనాలు, వాళ్ళ అవసరము, వాళ్ళకు ప్రజలకు అది చేస్తాము ఇది చేస్తామని వాళ్ళు పోలేరు. దానికి తొందరగా ప్రజలు కనెక్ట్ కారు. కాబట్టి దేవుని పేరు మీద తొందరగా కనెక్ట్ అవుతారు. కాబట్టి అదొక ప్రయోగం చేసిర్రు. ఆ రోజు అద్వానీ గారు సక్సెస్ అయ్యారు, వాజ్పేయి గారి టైంలో సక్సెస్ అయ్యారు. మళ్ళీ మొన్న మోడీ గారు, ఆయన ప్రధానమంత్రి గారు మళ్ళీ తీసుకొచ్చారు. ఇవంతా వాళ్ళ తప్పది, వాళ్ళకి వేరే దారి లేదు. ప్రజలకు నేను ఆ పథకం ఇస్తా, ఈ పథకం ఇస్తా మోడీ గారు ఎప్పుడైనా అన్నారా? ఒక్క సందర్భంలో అయినా సరే ఎప్పుడైనా పేద ప్రజలకు మేము ఇది చేయదలుచుకున్నాము, మా కోట్లు వేయండి అని బీజేపీ ప్రధానమంత్రి గారు కానీ, అమిత్ షా గారు కానీ, తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పటి వరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చిరా? రామ్ మందిర్, శ్రీరాముడు, రాముడు, హనుమంతుడు, ఇది తప్పితే అరే మేమేమంటున్నామంటే దేవుడు ఆయన లీడర్ని ఎందుకు చేస్తున్నారు మీరు? ఆయన దేవుడు. కమ్యూనిస్టులు మొక్కుతారు, కాంగ్రెస్ వాళ్ళు మొక్కుతారు, అందరూ మొక్కుతారు. ఇది తప్పు. సరే, వాళ్ళు రాజకీయంగా బతకడానికి వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళు చేస్తున్నారు. ఇది ఈ శ్రీరామ భగవాను యొక్క 100 ఏళ్ల కిందనే మహాత్మా గాంధీ గారు ఒక సందేశాన్ని ఇచ్చారు. వీళ్ళు మొన్న పుట్టిరు కాబట్టి అది మాకు పెద్ద ఇష్యూ కాదు. అది షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్వశ్చన్.